కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో మారుమోగిపోతున్న పేరుది. వ్యంగ్యం, హాస్యం ప్రాతిపదికన ప్రారంభమైన ఈ ఉద్యమం సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా ఖాతాలను దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇన్స్టాగ్రామ్లో బీజేపీ, కాంగ్రెస్ అధికారిక ఖాతాలకు ఉన్న ఫాలోవర్లను 5 రోజుల్లోనే దాటేసి అందరినీ షాక్ గురి చేసింది. యువత మద్దతుతో దూసుకుపోతున్న కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపివేసినా మరో కొత్త ఖాతాను క్రియేట్ చేసింది. అసలు ఏమిటి కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుకున్న కథేంటి? నిరుద్యోగం, ఎగ్జామ్ పేపర్ లీకేజీలు, రాజకీయ నేతల తీరుపై రగిలిపోతున్న యువత తమ నిరసనను సరికొత్తగా చాటుతోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. కేవలం కొద్ది రోజుల క్రితం ఒక మీమ్ పేజీలా ప్రారంభమైన ఈ పొలిటికల్ సెటైరికల్ మూవ్మెంట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ 5 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో 15 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 13.3 మిలియన్ ఫాలోవర్లతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఇది అధిగమించింది. ఇన్స్టాగ్రామ్ లో బీజేపీకి 8.8 మిలియన్ ఫాలోవర్లున్నారు. యువత తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సరికొత్త మీమ్ పాలిటిక్స్ ను ఆయుధంగా మార్చుకుందని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అయితే సామాజిక మాధ్యమం ఎక్స్ లో కాక్రోచ్ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన అధికార ఎక్స్ ఖాతాను భారత్ లో నిలిపివేశారు. ఎక్స్ ఖాతా నిలిపివేసే సమయానికి కాక్రోచ్ జనతా పార్టీకి దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లున్నారు. అయితే ఎక్స్ ఖాతాను నిలిపివేసిన కొన్ని గంటల్లోనే కాక్రోచ్ జనతా పార్టీ మరో కొత్త ఖాతాను క్రియేట్ చేసింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఇటీవల సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణలో భాగంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఉద్యోగాలు లేని కొంతమంది యువకులు జర్నలిస్టులుగా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు చేస్తున్నారనే అర్థంలో యువతను బొద్దింకలు, పరాన్న జీవులతో పోల్చారని వార్తలొచ్చాయి. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. దీని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే బోస్టన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేశారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాల్సిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్నవారే యువతను కించపరచడం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని, అందుకే ఈ వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారని అభిజిత్ దీప్కే చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, సందర్భోచితంగా అర్థం చేసుకోలేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించిన 2 రోజుల్లోనే కొన్ని వేల మంది ఇందులో సభ్యులుగా చేరారు. ఇతర పార్టీ నేతలు సైతం సీజేపీకి మద్దతు తెలిపారు. తాము కూడా కాక్రోచ్ పార్టీలో చేరతామంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అలా ఇంటర్నెట్ లో సరదాగా మొదలైన ఈ ఉద్యమం యువత అసంతృప్తికి వేదికగా మారి అనధికారిక సంస్థగా రూపాంతరం చెందింది. ఈ పార్టీ తన వెబ్సైట్ లో రాసుకున్న ట్యాగ్ లైన్, డిమాండ్లు చూస్తే యువతను ఆలోచింపజేస్తోంది. సోమరులు, నిరుద్యోగుల గొంతుక అనే ట్యాగ్ లైన్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటైంది. 5 సూత్రాలతో కూడిన ఓ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. అందులో భాగంగా ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ పదవులివ్వడాన్ని నిషేధించాలని తెలిపింది. ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటు నిషేధం విధించాలని పేర్కొంది. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్పై యూఏపీఏ చట్టం కింద చర్యలు తీసుకోవాలని సూచించింది. పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచకుండా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ కేబినెట్ లోనూ 50% మహిళలకు కేటాయించాలంది. ఇది కేవలం ఒక తాత్కాలిక మీమ్ ట్రెండ్ మాత్రమే కాదని, దేశంలోని కోట్ల మంది యువత నిరాశకు, ఆవేదనకు అద్దం పడుతున్న డిజిటల్ విప్లవమని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు.